హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేటివి జూన్ నెలలో మాత్రము 2 సార్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలానే కొత్త పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్, కొత్త పెన్షన్లకు సంబంధించి జిల్లాల వారీగా లిస్ట్ అనేది రావడం జరిగింది. సో ఏ జిల్లాల్లో ఎంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నారనే వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలానే మీకు ఈ సమాచారం కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూనా కాదని అర్థమైతేనే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసేసి సో మా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ప్రభుత్వం రీసెంట్గా మనకు నిన్నటి రోజున ఒక జియో అయితే రిలీజ్ చేసిందండి నైట్. ఈ జియోలో ఏం చెప్పారంటే కొత్త పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారుల యొక్క లిస్టు, దాంతోపాటు వారికి సంబంధించిన పింఛన్ల పంపిణీ ఎప్పుడు జరగాలనేది తెలియజేస్తారు. సో వీటి గురించి నేను మీకు సెకండ్ హాఫ్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి అంటే మొదటిగా వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల కూడా తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే మే నెలలో పెన్షన్స్ అనేవి తీసుకుని ఉన్నారో సో వారికి సంబంధించి నేను మీకు చెప్తున్నాను వినండి. సో ఈ నెల మాత్రము పెన్షన్లు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేటివి మాత్రము మే 31వ తేదీన, జూన్ 2వ తేదీన ఈ 2 తేదీల్లో అయితే పెన్షన్లను పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక్కడ మార్పు ఏంటంటే జూన్ 1వ తేదీన సెలవు దినం అనేది రావడం జరిగింది. సో ఈ కారణంగా అయితే పెన్షన్ల పంపిణీ అనేది ఈ విధంగా ఈ తేదీల్లో అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఈ రోజు 30వ తేదీ ఈ రోజున వచ్చేసి సో పెన్షన్లకు సంబంధించిన ఈ యొక్క అధికారులు సెర్ఫ్ నుంచి అయితే అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకుంటారనమాట. చేసుకొని వచ్చుకొని సో 31వ తేదీన అంటే రేపటి రోజునైతే పంపిణీ అయితే చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకొని మీ యొక్క మిత్రులకు, బంధువులకు ఈ ఇన్ఫర్మేషన్ని చెప్పండి. సో ఇక్కడ వరకు క్లియర్, ప్రతి నెల కూడా వస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి. ఇకపోతే కొత్త పెన్షన్లు అనేటివి ప్రభుత్వం శాంక్షన్ చేసిందండి. ఆ కొత్త పెన్షన్లు ఏవంటే స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి శాంక్షన్ చేసిందనమాట. సో అయితే వీటికి సంబంధించి జిల్లాల వారీగా లిస్ట్ అనేది రావడం జరిగింది. ఒకసారి ఆ పెన్షన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఒకసారి వివరాలు అయితే అందే చూద్దాము వీడియోలోకి వెళ్ళి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రావడం జరిగిందనమాట ఈ పెన్షన్లకు సంబంధించి. సో ఆ యొక్క అబ్స్ట్రాక్ట్ అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను, చూడవచ్చు, ఓకేనా? సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రాపర్టీ నుంచి అయితే ఈ యొక్క పీడిఎఫ్ అనేది రావడం జరిగిందనమాట. ఈ పీడిఎఫ్లో సెర్ఫ్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రొసీడింగ్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా శాంక్షన్ అయినటువంటి 71,380 విడో పెన్షన్స్ అంటే ఇక్కడ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి సో గతంలో ఏప్రిల్ నెలలో అయితే దరఖాస్తులు అనేటివి తీసుకోవడం జరిగింది. సో సచివాలయంలో అయితే ఎవరైతే అప్లికేషన్స్ అనేటివి సబ్మిట్ చేశారో వారి యొక్క వివరాలు అనేటివి 71,380 మంది అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకు జిల్లాల వారీగా ఇచ్చారు చూడండి, ఎంతమంది ఈ యొక్క పెన్షన్లను కొత్తగా అయితే పొందబోతున్నారు అంటే స్పోర్ట్స్ పెన్షన్ల కింద ఆల్రెడీ భర్త పెన్షన్స్ అనేటివి తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి భర్త చనిపోయినట్లయితే సో వారి భార్యలకు ఇచ్చేటువంటి పెన్షన్ అనమాట ఇది. సో దీన్ని స్పోర్ట్స్ పెన్షన్లు అయితే చెప్తున్నారనమాట. సో ఇక్కడ మీరు డేట్ కనుక గమనించినట్లయితే 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి 31 2024 అక్టోబర్ మధ్యలో ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెద్ద ఆయన చనిపోతే వారి భార్య పేరు మీద ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పెన్షను స్పోర్ట్స్ పెన్షన్స్ అనమాట. సో ఇక్కడ మనకు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1141 మంది అయితే ఉన్నారనమాట. ఇలా జిల్లాల వారీగా అయితే లిస్ట్ అనేది రావడం జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ జిల్లాలోకి వచ్చి ఉన్నారనేది చూసుకోవచ్చు. మొత్తానికి 71,380 కొత్త పెన్షన్స్ అనేటివి శాంక్షన్ అయితే అవ్వబోతున్నాయి అనమాట. దీనికోసం ప్రభుత్వం దాదాపు 39 కోట్లు అనేటివి అదనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మీరు మరొక సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేటివి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనేది చూసుకోవచ్చు. సో పెన్షన్స్ అనేటివి 12వ తేదీ పంపిణీ చేయాలని చెప్పని చెప్తున్నారనమాట. సో ఎందుకంటే సో ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయితే అవుతుంది. సో ఈ సందర్భంగా అయితే ఈ కొత్త పెన్షన్లను ఇస్తున్నామని చెప్పి గుర్తుగా అయితే ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది 11వ తేదీనైతే సో ఈ యొక్క సచివాలయాలకైతే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈస్గా ప్రస్తుతం అయితే పెన్షన్లను పంపిణీ చేసేయండి. సో ఈ యొక్క కొత్త పెన్షన్లను మాత్రము జూన్ 12వ తేదీన
పంపిణీ చేయండి అని చెప్పని ఇక్కడ మనకు క్లియర్గా మెసేజ్ అనేది ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఉంది, నేను తెలుగులో అయితే చెప్తున్నాను అనమాట. సో కాబట్టి ఈ కొత్త పెన్షన్లు అనేటివి, స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి సో ఈ నెల 12వ తేదీన అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఇక్కడ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు క్లియర్ పెన్షన్లకు సంబంధించిన పంపిణీ విషయాల్లో, కొత్త పెన్షన్లకు సంబంధించి, స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి సమాచారం. అయితే చాలామంది కూడా 50 సంవత్సరాల పెన్షన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అలానే వికలాంగుల పెన్షన్స్ అనేటివి కొత్తగా ఎప్పుడు తీసుకుంటారు, సో ఇక్కడ డిఎంహెచ్ఓ పెన్షన్స్ అనేటివి ఎప్పుడు తీసుకుంటారని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారనమాట. దీని మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయితే లేదండి. గవర్నమెంట్ ఒకవేళ కొత్త పెన్షన్లకు సంబంధించి ఏమైనా సమాచారం అందించినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇక 50 సంవత్సరాల పెన్షన్ అనేది బీసీ కులాల వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఈసారి మాత్రము. సో బీసీ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వారి యొక్క కుటుంబంలో వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ ఉన్నప్పటికీ మీ యొక్క ఇంట్లో 50 సంవత్సరాల పెన్షన్కి ఎలిజిబిలిటీ కనుక ఉంటున్నట్లయితే మీరు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ ఓపెన్ అయినప్పుడు దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు. లేదా ఇంట్లో ఎలాంటి పెన్షన్స్ అనేటివి తీసుకోకుండా కేవలం మీరు 50 సంవత్సరాలు పూర్తయి ఉంటే ఈ పెన్షన్కి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఒక కొడుకుకి వికలాంగత్వం కలిగి ఉండి తండ్రికి 50 సంవత్సరాలు కనుక పూర్తయినట్లయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్తగా ఎప్పుడైతే దరఖాస్తులు తీసుకుంటారో అప్పుడు మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఒక రేషన్ కార్డు మీద 2 పెన్షన్లు అనేవి ఈ విధంగా తీసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది. వీటికి సంబంధించి జీవోలో చేంజ్ అయితే అయినట్లు గతంలోనే వార్తలు అనేటివి ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారమే జరగవచ్చు అనమాట. సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించిన మార్పులను మీరు గమనించాలి ఫ్రెండ్స్. సో ఈ మార్పులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి సమాచారం ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. మీకు పెన్షన్లకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. సో వీడియోని పూర్తి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. సో నేను చెప్పే ప్రతి సమాచారాన్ని మీరు డైలీ ఫాలో అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.